ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడికి పాల్పడ్డారు. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సార్ చెప్పండి, ఎన్ని గంటలకు మీ కార్యాలయం మీద దాడి జరిగింది? 11:30 ప్రాంతంలో ఈ కార్యాలయం పైన దాడి చేయడం జరిగింది. కార్యాలయం పైన దాడి చేసి విధ్వంసం సృష్టించి ఇక్కడికి వచ్చినటువంటి పేద ప్రజలను అలాగే మా కార్యకర్తల్ని మా ఆఫీస్ సిబ్బంది పైన కూడా దాడి చేయడం జరిగింది. కరెక్ట్గా 11:30 ఆ ప్రాంతంలో జరిగింది. కూడా గాల్లో కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అతను కల్వకుంట్ల కవిత బంధువు అంట సుజిత్ రావు అనేవారు. సుజిత్ రావు ఇక్కడికి వచ్చి ఆయన మా వెపన్ తీసుకొని నా మీద ఫైర్ చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఆయన ఫైర్ చేసి వాళ్ళందరినీ బెదరగొట్టడం జరిగింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి బీసీ 42% రిజర్వేషన్ సంబంధించిన మీరు చేసిన వ్యాఖ్యలకు భాగంగానే నగరీ కార్యకర్తలు ఆగ్రహంతో వచ్చారంటే వాస్తవానికి వ్యాఖ్యల్లో ఏముంది ఏంటి? ఏం వ్యాఖ్యలు ఏముంది, వ్యాఖ్యలకి ఏం సంబంధం? ఇక్కడ వ్యాఖ్యలది పంచాయతే కాదు. ఎప్పుడైతే బీసీలు మేము రాజకీయ పార్టీగా వస్తున్నామని చెప్పిన తర్వాత కరెక్ట్గా 1.5-2 గంటల పైన మా పైన దాడులు జరిగినాయి. బీసీలు రాజకీయంగా ముందుకు రావద్దని, బీసీలు రాజకీయంగా పార్టీలు పెట్టొద్దని, బీసీలు వాటా కోరొద్దని ఈ రకమైనటువంటి కుట్రకు కల్వకుంట్ల కవిత గారు తెరలేపినారు. ఆమె ఇంకెవరెవరున్నారు ఏం కథ మొత్తం ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రజాక్షేత్రంలో కల్వకుంట్ల కవిత గారిని బీసీ సమాజం అంతా ఇవాళ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసిన వ్యాఖ్యల మీద మండలి చైర్మన్ కూడా కలవబోతున్నట్టుగా తెలుస్తుంది, ఏం చెప్తారేంటి? ఒక విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలేంది, ఆ వ్యాఖ్యలు ఏంటి, ఆ వ్యాఖ్యలు ఏందో మీరు చెప్తే నేను మాట్లాడతాను. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు నేనైతే ఏం తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడలేదు. ఆ వ్యాఖ్యలు ఏంటో చెప్పండి. నేనేం మాట్లాడలేదు. సీఎం రేవంత్ రెడ్డి 42% బీసీలకు ఇచ్చిన సందర్భంలో మీకు అంటే ఈమె స్వాగతం పలకడము సంబంధించిన సంబంధం అడిగారు. అంటే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే సంబరాలు కూడా బీసీలను చేసుకొని కదా ఈమె. తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీల రిజర్వేషన్ ఇస్తాను కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండు ఆ మాట. కానీ కల్వకుంట్ల కవిత గారు వాళ్ళ నాయన అధికారంలో ఉన్నప్పుడు 33% ఉన్నటువంటి మా రిజర్వేషన్ 23% తెచ్చినప్పుడు ఈమె ఏడబన్నది, ఈమె ఇంట్లో పడుకోలే, అప్పుడు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేయలేదు? ఇవాళ 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఈమె సంబరాలు చేసుకుండేది. ఈమెకు బీసీలకు ఏం సంబంధం? బీసీలను రాజకీయంగా, బీసీలను ఆర్థికంగా, బీసీల భూములు కబ్జాలు పెట్టి కొల్లగొట్టి బీసీల మహిళలను బరివాతల బతుకమ్మలాడిచ్చినటువంటి జాతులు వీళ్ళు మా బీసీలకు ఈమె సంబరాలు చేసుకుంటుందా? ఈమెకేం సంబంధము? ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నాము. బీసీలు చేసుకోవాలి సంబరాలు చేసుకుంటే, వీళ్ళు కాదు. బీసీలను మోసం చేసేటువంటి సంబరాలు చేసుకునేటువంటి వ్యక్తులను ఖచ్చితంగా ఎండగడతాం. 42% సంబంధించి కూడా కొంత తర్జన భర్జన కొనసాగుతుంది. ఆర్డీఎస్ అంటున్నారు, జీవో అంటున్నారు. దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది, ఏ విధంగా మీరు ఫైట్ చేయబోతున్నారు బీసీల పక్షాన? ఒకటి, బీసీల 42% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. ఆ హామీ విషయంలో బిల్లులు తీసుకురావడమా, ఆర్డినెన్స్లా వాళ్ళ ప్రయత్నాలు ఏదో వాళ్ళు చేస్తూ ఉన్నారు, మేము గమనిస్తున్నాము. ఈ బీసీ రిజర్వేషన్ ఎక్కడన్నా తడబాటు గురైనప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని గెలుపుతూనే ఉన్నాము. మా రిజర్వేషన్ తేడా వస్తే బాగుండదు, లోకల్ బాడీ ఎన్నికల్లో తేల్చుకుంటామని హెచ్చరిస్తూనే ఉన్నాము. మా వర్గాల వాటా, మా వర్గాల రాజకీయం, మా వర్గాల అధికారం పట్ల మేం కొట్లాడితే మీకేం నొప్పి, మీకేం బాధ, మీకేం బాధ అయిందని? తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కావాలని మేము కొట్లాడుతున్నాం. బీసీలు ఎట్లయితారు, మా కింద బానిసలుగా ఉండాలని కవిత గారు ఆలోచన కావచ్చు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ బెదిరింపులకు, హత్యా ప్రయత్నాలకు తీన్మార్ మల్లన్న భయపడు ఖచ్చితంగా బీసీలం రాజకీయం చేస్తాం. కార్యకర్తల దాడి మీద యాక్షన్ ఎట్లా ఉండబోతుంది? బీజేపీ కన్నా కంప్లైంట్ చేస్తారా ఏంటి? మేము ఇప్పటికే కంప్లైంట్ చేసి ఉన్నాము. మాకు న్యాయ వ్యవస్థ పైన, మా ప్రభుత్వ పోలీసుల పైన నమ్మకం ఉంది. ఇవాళ హత్యాయత్నాలు చేసి గూండాలను మా మీదకి ఉసిగొలిపినటువంటి వ్యక్తులు ఇలా మా మీద కంప్లైంట్ చేయడానికి పోతే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. నేను బీసీ ప్రజలకు కంప్లైంట్ చేస్తా ఉన్నా తీన్మార్ మల్లన్నగా. బీసీ ప్రజలారా, ఈ కల్వకుంట్ల కవిత ఈమె ఎక్కడైనా బీసీ ఉద్యమం పేరుతో బీసీలతోని డ్రామాలు ఆడాలని చూస్తే తరిమి కొట్టాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నా. జాగృతి కార్యంలో నాయకులు వచ్చి కూడా తమ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. తమ గన్మెన్ ని వెపన్ తీసుకుని తమ మీద దాడి చేసే ప్రయత్నంలో భాగంగానే గలాడ జరిగింది. ఈ సంబంధించి కూడా అన్ని రకాలుగా ముందుంటాము, పోరాడతామంటూ కూడా ఆయన చెప్తాను. కనిపిస్తాను. సాయితో కలిసి కిరణ్, NTV, హైదరాబాద్.